ఒక బకెట్ రెడీ మీకు రెడీ చేసి పెట్టారు ఇదా నేను వినాడు నేను చెప్పేది ఇట్లా రోడ్ మీరు ఎప్పటి సరిపోతుంది వెంకటేష్ హౌసింగ్ డిఈ గారు అలాగే ఏఈ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. కానీ వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి చేస్తాము. సీనన్న గరిగే శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే 9వ వార్డు నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారు, అలాగే మరి మన అందరి కమిషనర్ గారు జై కాంగ్రెస్, జై విజయన్న. మీరు అర్జెంటుగా పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. సరే 17-18 డి గారు ఇక్కడే ఉన్నారు, నవ్య ఏఈ గారు. ఆరుద్ర పురులు ఎట్లయితే కనబడతాయో మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, మాయ మాటలు చెప్తారు. మీరు ఏది నమ్మద్దు, మీ విద్యనే మీరు నమ్ముర్రి. మీ విద్యన్న మీద నమ్మకం ఉంచుర్రి, మీ విద్యన్న మీద విశ్వాసం ఉంచుర్రి. మీకు నేను ఏదైతే చెప్పినో, ఏదైతే చేస్తా అని చెప్పినో, ఏదైతే జరుగుతుందని చెప్పినో, మళ్ళీ 3 ఏళ్లకు ఇవన్నీ జరగకపోతే మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తా. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. అన్న ఏమైంది, చెరువు అంటివి, ఐబీ అంటివి, సెంట్రల్ లైటింగ్ అంటివి, రోడ్లు అంటివి, డ్రైన్లు అంటివి, ఇంద్రమ్మ ఇండ్లు అంటివి. మరి ఇవన్నీ కానప్పుడు మీరు అప్పటికి నా పని పట్టురు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు చిన్న మిస్టేక్ చేసిన నడిచే పనికి స్పీడ్ బ్రేకర్ పెట్టినట్టయితుంది. వాళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు, నడిచేటోళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఏం జరిగిందో మీకు తెలుసు. 10 ఏళ్ళు మీరు వాళ్ళకే 5 సార్లు ఓట్లు వేసారు. ఏం ఉద్ధరించారో సుల్తానాబాద్ చేసిన ఇదివరకు చెప్పిన. ఇలా ఏదన్నా ఒకటి అబద్ధం ఉంటే నేను చెప్పిందల్లా సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి గుడి ముంగట నేను ముక్కు ముగిరా తెలియని అబద్ధం ఉంటే నేను చెప్పిన. సుల్తానాబాద్ పట్టణం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న పెద్ద మనిషి సవతి తల్లి ప్రేమ చూపించాడు. సవతి తల్లి ప్రేమ చూపించి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ అందుకే మీకు మాట ఇస్తా ఉన్నా, బాధ్యత నాది. మీరు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో నాకు ఎట్లయితే ఓట్లేసి నన్ను పెద్ద మెజార్టీతోని మీరు ఆ రోజు గెలిపించారో, మళ్ళీ రేపు 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులకు 15 వార్డులు మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే మీ విజయన్న ఈయనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి ఎవరిని సూచిస్తే వాళ్లకు ఓట్లేసే బాధ్యత మీది, పనిచేసే బాధ్యత నాది.
భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇక్కడ మేము గత 14 సంవత్సరాల నుండి భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరూ ఈ భోగి వేడుకలలో ప్రతి ఒక్కరు వచ్చి, చిన్నలు పెద్దలు వచ్చి మా అందరికీ సహకరించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంట ఎంతో అంగరంగ వైభవంగా ఈ భోగి వేడుకల గురించి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మమ్మల్ని ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అందరూ మాకు సహకరించి కృషి చేస్తున్నారు. గత 14 సంవత్సరాల నుండి గాంధీనగర్లో చాలా వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది. అంటే వచ్చే జనరేషన్కి అంతా కూడా హరిదాస్ అంటే ఏంటి, గంగిరెద్దులు, భోగి మంటలు ఎందుకు కాల్చుకుంటాము అని అంటే మనలో ఉన్న కోపం, అహం అలాంటివి దహనం చేయాలంటూ. అండ్ పంట ఇంటికి వచ్చే టైంలో పక్షులకి పెట్టడము, ఇదంతా కూడా ఈ పండుగ యొక్క సాంప్రదాయము. దీనికి ముందుకు తీసుకెళ్తున్న గాంధీనగర్ వాసులందరికీ కూడా మా కృతజ్ఞతలు. 14 సంవత్సరాలుగా భోగి మంటల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విజయవంతం చేస్తున్నారు. ఈ భోగి మంటలు మాకు ఇవి ఎందుకు చేస్తున్నామంటే రాబోయే తరాలకు మన సంస్కృతి అనేది తెలియజేయాలనే ఆలోచనతోటి ఇక్కడ గాంధీనగర్లో అందరం అనుకొని ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా 14 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సార్ ఒకసారి మా కార్ పార్కింగ్ ఏరియా కూడా చూడండి. మధ్యలో నేను ఒక ధ్యానం చేస్తున్న వ్యక్తిని చూపించడం జరిగింది. దానివల్ల ఆత్మరక్షణతో తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు. మరియు ఓం ఏదైతే ఉందో అది మన మూలం నుండి వచ్చిన నాదము. అండ్ ఇది ఓం అనడం వలన మనని పరమాత్మని ఏకీభవిస్తూ మనని ఆలీనం చేసుకుంటుంది. అండ్ స్వస్తికి వచ్చేసి ఇది శుభానికి ప్రతీక. మన జీవన విధానము సుఖ సంతోషాలతో ముందుకు సాగాలనుకుంటూ ఇది వేయడం జరిగింది. ఇక దేవాలయాల్లోనే పెట్టుకోకుండా మన హృదయంలో కూడా దేవుడు ఉంటాడన్న భావనతోటి నేను దేవాలయాలు అక్కడ ఉంచడం జరిగింది. తామర పువ్వు, ఈ పువ్వుకున్న విశిష్టత ఏమిటంటే ఇది మట్టిలో బురదలో పెరిగినా కూడా కలుషితం లేకుండా వికసిస్తుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వారిలో కూడా ఏమైనా కలుషితమైన గుణాలు ఉన్నా కూడా మనము వారిని సరిచేసుకుంటూ మన జీవన ప్రయాణం సాగించాలంటూ నేను కొంతలో కొంత ఈ సనాతన ధర్మం కాన్సెప్ట్స్ని పరిచయం చేయాలంటూ ఈ ముగ్గుని వేయడం జరిగింది.
బాగేనా అచ్చులై చిన్న తీసుకో చిన్న తీసుకో గంటగానే నీ మనం తీసుకోవాలడా నీకు ఎన్ని కలుస్తాను అది మంచిగా ఉంటుంది చెప్తాం కానీ రమ్మంటారు ఎవరు పండగకు ఏం కాదు నువ్వు బొట్టు అడగాలి పెట్టాలి బన్పూర్ గ్రామంలో ఇప్పుడు ప్రతి సంక్రాంతి రోజు భోగి పండుగ రోజు ఆనవాయితీగా పశువుల కాటరేవుల పండుగ జరుపుకుంటాం. మా తాత ముత్తాతల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా అలాగే జరుపుకోవడం జరుగుతుంది. మా భూపత్పూర్ గ్రామంలో కూడా సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ రోజు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం ఈ పశువుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని కాటరేవుల పండుగ అంటారు. ఆ కాటరేవుల పండుగను ఉద్దేశించి పశువులన్నీ ఒక మందగా తోలి ఆ పశువుల చుట్టూ ఆ పశువులు కాసే బోయుడు బలి వేయడం జరుగుతుంది. దానికి కొంచెం అన్నం వండి నైవేద్యం సమర్పించి కళ్ళు కోడి కొబ్బరికాయతోటి గ్రామస్తులందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి దీని ఉద్దేశం ఏంటంటే పాడి పంటలకు మూలం ఏంటి అంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాడి అయినా పంట అయినా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈ పశువుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామస్తులందరూ కూడా ఆనవాయితీగా తాతల నాటి నుంచి కూడా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. దాని ఉద్దేశంగానే ఈరోజు కూడా మా గ్రామస్తులందరం కూడా ఏకదాటిపై ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి పశువులు కానీ అన్ని జీవరాశులు కానీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరియు మా భూపత్పూర్ గ్రామంలో ఈ కాటరేవుల పండుగ అనేది ఈ తెలంగాణలోనే మా భూపత్పూర్ గ్రామము ఒక ప్రసిద్ధి. ఈ కాటరేవుల పండుగకు భూపత్పూర్లో ఉన్న పశువులు కానీ పంటలు బాగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ పశువులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ కాటరేవుల పండుగ వెనుకట మా తాతల నుండి ప్రతి సంక్రాంతి కంటే ముందు రోజు వచ్చే భోగి వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పశువుల కాపరిని
మన ఈ కోడి ఉన్ను కళ్ళు వీటి ద్వారా ఆయనను ఆనందపరుస్తూ ఆయనతోటి ఈ అన్నంను ముద్దలు చేసి ఆయనను కొట్టడము ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతున్నది. ఇదంతా ఏంటంటే గ్రామస్తులు అందరూ కూడా అన్ని పశువులు కానీ అన్ని మన గ్రామానికి సంబంధించిన పశువులు పక్షులు అన్ని బాగుండాలనే ఉద్దేశం కొద్దీ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలు, గ్రామస్తులు, రైతులు అందరూ, పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఈ బర్లకాడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పాడి పంట చల్లగా ఉండాలని గ్రామ పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకొని అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భోగి పండుగ రోజు కాటిరేవులు అనేది తాత ముత్తాల నుండి వస్తున్నాయి. తాత ముత్తాతల నుండి తోరణాలు కట్టి పశువులను ఒక్కడ చేర్చి పశువుల చుట్టూ ఆ పశువుల మేత అతన్ని అన్నం ముద్దలతో కొట్టడం, తింపడం, ఆనందపరచడం ఇది ఒక పండుగలాగా. ఈ పండుగ ఎక్కడ కూడా కనిపించేది, మా ఊర్లో మాత్రమే ఉంటుంది. ఇది కాటిరేవులు అనే పండుగ చాలా బాగా జరుపుకుంటాం. యువకులు అందరూ వచ్చి అందరు ఊరంతా జనాలు బాగుండాలని, మళ్ళీ పశువులు, పాడి పశువులు, పంటలు అన్నీ బాగుండాలని చెప్పి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అది మీది కాబట్టి మరి పైసలు అటు రావాలి. పడితే ఆయన ఫోటోలు కూడా ఇష్టం ఉండదు. గదగాడు ఉన్న గదగాడు చెప్పు ఉండదు కానీ భారీ మనుషులు తీస్తారు. సంవత్సరం ఓల్డ్ ఇస్ గోల్డ్. అరే పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు. గక్కడ లాస్ట్కు అటు కొసగా వేయండు లాస్ట్కు. ఇద్దరు గద్దెక్కుతాం. సమ్మక్క జాతర ఇది 2వ మేడారం జాతరగా ప్రసిద్ధిగాంచింది. సకల సౌకర్యాలతో ఈ కొల్నూరు గ్రామం ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ సమ్మక్క జాతర మేము తీర్చిదిద్దుతాం. తప్పకుండా ప్రజలందరూ వచ్చి దేవుని ఆశీస్సులు పొందాలని. సంవత్సరం నుంచి సమ్మక్క సారలమ్మ కొల్నూరు గ్రామంలో మేడారం తర్వాత 2వ జాతరగా పేరుగాంచినది. ఈ జాతరకు భక్తులు అందరూ వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయగలమని కోరుకుంటున్నాను. సంవత్సరాల కొల్నూరు సమ్మక్క సారలమ్మ జాతర గతంలో కీర్తిశేతులు దండవేణి వెంకటేశ్వరరావు గారు స్థాపించడం జరిగింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఈ కొల్నూరు సమ్మక్క సారలమ్మ జాతర బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ సమ్మక్క సారలమ్మ మేడారం తర్వాత ఈ కొల్నూరు జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. నీర్కుల కంటే, గెర్రెపల్లి కంటే ఈ తెలంగాణ ప్రాంతంలో చుట్టుపక్కల ఇవాళ సమ్మక్క నడుస్తుందంటే ఇవాళ కొల్నూరు వెంకటేశ్వరరావు దైవంతో తన నిర్ణయంతో ఇవాళ చేశారు. సమ్మక్క నిధులకు కూడా ఎక్కడెక్కడ నిధులు వచ్చినా ఏమొచ్చినా పెట్టరిప్పకపోయినా ప్రతి పని వాళ్ళకి అందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరూ సమిష్టిగా కృషితోని మరి సమ్మక్క సారలమ్మను గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ సజావుగా సాగుతూ ఉన్నది. మరి ఇప్పటికి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆహ్లాదకర వాతావరణంలో పచ్చని పొలాలతో ఉన్నటువంటి ఇక్కడ చెరువులు కానీ, కుంటలు కానీ విశాలమైన ప్రాంతంలో అందరూ పార్టీలకు అతీతంగా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఇక్కడ దినదినం కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. మొన్న గత పోయినసారి కూడా ఎమ్మెల్యే విజయరామరావు గారు చొరవతోని మరి విద్యాన్ని ఇచ్చిన హామీతోని మరి ఇక్కడ ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినో మాటకు కట్టుబడి మరి ఇక్కడ 94 లక్షలతో బీటీ రోడ్డు కూడా సౌకర్యం చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న సమ్మక్క జాతరలన్నిటికంటే మేడారం తర్వాత కొలనూరు గ్రామం యొక్క సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి, సింగరేణి ఏరియా నుంచి మరియు వరంగల్, హనంకొండ, యాదాద్రి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి జనం బాగా ఇటు నీటి సౌకర్యం, రహదారి సౌకర్యం, రైల్వే సౌకర్యం ఉన్నది కాబట్టి
రావడం జరుగుతుంది. కొల్లూరు సమ్మక్క సారలమ్మ జాతర గత 40 సంవత్సరాల కింద వెలిసినటువంటి జాతర చాలా ప్రసిద్ధిగాంచింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని రకాల వసతులు, ట్రైను మరియు బస్సు మరియు ఆటో అన్ని రకాల వసతులు ఉండి, చుట్టూ 4 గ్రామాల నుంచి 4 రోడ్లు ఉండి, నీరుండి అన్ని రకాల వసతులున్న ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేసి అమ్మవార్ల కృపకు ప్రాప్తులు కావాలని కోరుతున్నాను. ఈ కొల్లూరు సమ్మక్క సారలమ్మ జాతరకు ట్రైన్ సౌకర్యం మరియు బస్ సౌకర్యం, రోడ్లు, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఈ గ్రామం అన్ని సమకూర్చుతారు. తప్పకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి కొల్లూరు సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకొని రాష్ట్రం నలుమూలల నుండి కాకుండా ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే జాతర కొలనూరు జాతర. ప్రతి ఒక్క భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఈ కొలనూరు సమ్మక్క జాతరకు ప్రతి ఒక్క భక్తులు తప్పకుండా రావాలని ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మండలం కొల్లూరు గ్రామంలో సమ్మక్క సారక్క జాతర వైభవంగా మేడారం కన్నా మేడారం తర్వాత సెకండ్ ప్లేస్లో జరిగే జాతర. దీనికి అందరూ భక్తులు వచ్చి తమ కోరుకున్న కోరికలు తీర్చుకోవాలని ఈ జాతర ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో మన చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలు 6 గ్రామాల సెక్రటరీలు మరియు ఎంపీడబ్ల్యూ సిబ్బంది అందరితోటి కూడా ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఈ 5 రోజుల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు కల్పించడానికి మా వంతు తప్పకుండా కృషి చేస్తాము. జాతర ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది. ఇటు జాతర చైర్మన్గా కొలిపాక మదనయ్య గారిని నియమించినందుకు మా ఉమ్మడి కొలనూరు గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ జాతరకు కొలనూరుతో పాటు మరియు 3 గ్రామాలు ఉప్పరపల్లె, హరిపురం, గోపరపల్లె గ్రామాల ప్రజలందరూ కూడా తోడ్పాటు అందించి అందరు పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో విజయవంతం చేయాలని